రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, చంద్రబాబు నాయుడు గారు విజన్ బ్యాక్, ఇప్పుడే అమ్మకూడదా, ఇది జరుగుతున్న ప్రచారం. చంద్రబాబు అంటే విజనరీ. ఇంకా మళ్ళీ అమరావతి నిన్న ఆమోదం ఇది పొందిన తర్వాత నిన్న భూమిని ముద్దాడాడు. ఆ తర్వాత ఇవన్నీ జరిగాయి అని సంతోషం, అందరూ స్వాగతించారు కదా. ఒక వైసీపీ వాళ్ళు ఏదో మావిక్ గన్ అన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ దీన్ని స్వాగతించారు. పార్లమెంట్లో కూడా ఆయా పార్టీలు ఆంధ్ర తెలంగాణ కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా బలపరిచారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న బహిరంగ సభ సాయంత్రం, ఈరోజు ఉదయం మీడియాతో వివరమైన చారిత్రాత్మకమైనటువంటి సందర్భం, ఇదో చాలా అద్భుతమైన మలుపు, ఇవన్నీ ఇలాంటి పెద్ద పదాలు వాడుతున్నారు. ఏం జరిగిందని క్షేత్రస్థాయిలో నిజంగా చెప్పాలంటే అంటే దాడి చేస్తారని నోరు మూసుకొని ఊరుకోవటం తప్ప, ఉన్న రాజధాని ఇన్ని రోజులు కేంద్రం ఆలస్యం చేసింది, ఇప్పుడు దానికి ఒక ఆమోదం అన్నారు. అంతకు మించి జరిగింది ఏంటి వాస్తవంగా? ఓన్లీ క్యాపిటల్, పర్మనెంట్ క్యాపిటల్ అని అందులో ఎవరు పెట్టారా తీర్మానంలో? ఇవన్నీ ప్రశ్నలు. కాబట్టి దేన్నైనా కానీ ఉన్నది ఉన్నంత వరకు చెప్తే ఏ సమస్య లేదు. ఓ దీన్ని ఇది క్యాపిటల్, న్యూ క్యాపిటల్ అట్ అమరావతి అని పార్లమెంట్ కూడా గుర్తించింది, దీనికి ఆమోదం ఇచ్చింది. ఇది చాలా మంచిది. గతంలో లాగా 3 రాజధానులు ఇంకో పేరుతో చేయకుండా ఇలా చేశారు అని చెప్పడం వరకు దట్స్ ఓకే. కానీ ఇంకా దీంతో ఇది గేమ్ చేంజరు, దీంతో చాలా వచ్చేస్తుంది అంటే అది మామూలు ప్రచారాలకు వెంచర్లకు పనికి వస్తుందేమో, కానీ ఇంకో విధంగా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం అది మాట్లాడారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు కూడా, విశాఖపట్నం, ఆ తర్వాత తిరుపతి కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇదంతా మంచిదే. కానీ ఆయన 2015లో అమరావతి ప్రకటన చేసినప్పుడు కూడా 15 జిల్లాల్లో, అప్పుడు ఉన్న 13 జిల్లాల్లో ఏమేం చేస్తామని ఒక జాబితా ప్రకటించారు. ఇప్పటివరకు అందులో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా వికేంద్రీకరణ అన్నారు కదా. కాబట్టి వికేంద్రీకరణ ఏం జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా అనే ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. కానీ నాకు హైలైట్ ఏమంటే వర్మ, చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సస్టైనబుల్ క్యాపిటల్ అని ఈరోజు కూడా మళ్ళీ చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అయితే ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ఇప్పటి వరకు ఎంత భూమి అమ్మితే ఎంత డబ్బు వచ్చింది? ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. సహజంగా వచ్చే ప్రశ్న కదా. ఇది చూపిస్తాను నేను మీకు. ఇది ఇప్పుడు కూడా కాదు, ఆగస్టు 2025లో నారాయణ గారు ఇచ్చిన ఒక ప్రకటన, ఇంటర్వ్యూలో, ప్రకటన కూడా కాదు. నవ్ అమరావతి ల్యాండ్ వాల్యూ అట్ 5 lakh crores, 2025 ఆగస్టు. మనం ఇప్పుడు 2026 ఏప్రిల్. దాదాపు ఇప్పుడు లోక్సభలో ఆమోదం కూడా వచ్చింది. 5 లక్షల కోట్ల విలువైన భూమి అన్నదానికి ఎంత వాల్యూ ఇప్పటికి వచ్చింది? ఇందులో మనం ఉచితంగా ఎంత భూమి ఇచ్చాము, ఉచితంగా ఇచ్చిన దాని విలువ ఎంత? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. సో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా సహజంగా ఈ ప్రశ్న తనకు తానే వేసుకొని ఆయన జవాబు చెప్పారు. సస్టైనబుల్ అయితే మీరు అమ్మి డబ్బు రావాలి కదా, రాలేదు అంటున్నారు. అమ్మడం ఇప్పుడే ఎందుకు అమ్ముతామండి? డెవలప్ చేసి అమ్ముతాము అంటే అమ్మడానికి, ఎవరికో ఇవ్వడానికి, దానికి అంత డెవలప్ చేసి అన్ని వసతులు కల్పిస్తే అప్పుడు డబ్బు ఎవరిది, సదుపాయం ఎవరికి? పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో విజన్ అనేది మళ్ళీ ఎందుకు ప్రస్తావనకు వస్తుందంటే, విత్ డ్యూ రిగార్డ్ టు ది సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్, సైబరాబాద్లో ఇలా చేసాం ఆయన మళ్ళీ చెప్తున్నాడు. సైబరాబాద్కు అమరావతికి పోలిక ఉండే అవకాశమే లేదు. సైబరాబాద్ హైదరాబాద్ అనే ఒక చారిత్రాత్మక మహానగరాన్ని ఆనుకొని కట్టినటువంటిది అనే ఒక ప్రాథమిక అంశాన్ని మనం మర్చిపోకూడదు. అది కూడా 1992లో శంకుస్థాపన చేస్తే, ఐ థింక్ ఎవరో వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డో లేకపోతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే, అంటే 92 నుంచి మళ్ళీ ఒక 3 ఏళ్ళకి చంద్రబాబు చేస్తే, అది రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పెరిగితే ఇది ఎవరు కాదనరు. ఇప్పుడు ఆయనే చెప్తారు కదా, నేను చేసిందని అందరూ కొనసాగించారని. అది కూడా కాకుండా ఇప్పుడు మీరు విజయవాడ మీద, గుంటూరు మీద ఆధారపడి అమరావతి కట్టట్లేదు కదా. అమరావతి బ్రాండ్ న్యూ, అక్కడ మళ్ళీ కొత్తగా మొత్తం A to Z మీరు కట్టాలి. కాబట్టి సైబరాబాద్ను అమరావతిని పదే పోల్చడం వల్ల ఉపయోగం లేదు. మీరు అమరావతికి అనుగుణమైన అమరావతి విజన్ ఒకటి వేరే కావాలి. సైబరాబాద్ విజన్ అమరావతి విజన్ కాదండి. చంద్రబాబు నాయుడు గారు
తన విజనరీ టాలెంట్తో అమరావతికి ఒక కొత్త విజన్ తీసుకోవాలి. కానీ అది పొద్దున్న నుంచి రాత్రి వరకు సైబరాబాద్ అంటే హైదరాబాద్ వాజ్ అన్ ఎక్స్పాండింగ్ సిటీ, హైదరాబాద్ వాజ్ అన్ ఇండస్ట్రియల్ సిటీ. మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పెద్ద పెద్ద హెచ్ఏలు, హెచ్ఎంటీ, బిహెచ్ఏలు, ఆల్విన్, ఒకటేమంటే ఇక్కడ లేని పరిశ్రమ ఏముంది? విశాఖపట్నం, హైదరాబాద్ రెండు చోట్ల ప్రభుత్వ రంగం అనేది భారీ పరిశ్రమలు పెడితే వాటి ఆధారంగా ఏర్పడిన ఆక్సిలరీ యూనిట్స్ నెమ్మదిగా కార్పొరేట్గా మారాయి. ఇంకో విషయం కూడా ముఖ్యమంత్రి గారు పరిగణనలోకి తీసుకోవాలి. వాస్తవికంగా 2000 నాటికి అప్పుడున్నటువంటి ప్రపంచము, అప్పుడప్పుడు నూతన ఆర్థిక విధానాలు మొదలైనటువంటి పరిస్థితి, అప్పుడు పెట్టుబడులు, ఎకనామిక్ భూము, అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడైతే ఇంకా మనం ఈ చర్చ చేస్తున్నప్పుడైతే యుద్ధం వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిని అనేక సూచికలు దెబ్బతింటున్న ఒక పరిస్థితిలో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏఐ వచ్చిన తర్వాత నిన్న మీరు చూడండి, ఎవరో 30,000 మందిని తీశారు ఒక దెబ్బతో. ఐ థింక్ ఒక కంపెనీ 30,000 మందిని ఒక దెబ్బతో తీసేశారు. కాబట్టి మీరు సైబరాబాద్ నిర్మించింది ఐటీ భూమి మొదలైనప్పుడు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు. అందుకే మీరు కాబట్టి ఈ వాస్తవాల్లో ఎవరు ఇప్పుడు మొదటి కంప్యూటర్ ల్యాబ్ మేము హబ్ అమరావతిలో పెడతామని అదాని పేజీ నుంచి ఎక్కడో కనిపిస్తుంది. కానీ వీటన్నిటికీ అడుగులు ఎన్ని పడ్డాయి? ఏం జరుగుతుంది? మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కూడా ఒక 21 మాసాలు అయింది కదా. అందువల్ల సస్టైనబుల్ అంటున్నప్పుడు నిజంగా ఎందుకు ఇంతవరకు కొంచెం కూడా కదలటం లేదు? దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దాని మీద దృష్టి పెడితే చాలా మంచిది తప్ప ల్యాండ్ పార్సిల్స్ బాగా డెవలప్ చేసి మేము అమ్ముతాము, అదే అమ్మడం ముందు దానికోసం డబ్బు పెట్టాలి, సింగపూర్ లెవెల్లో మేము చేస్తామని. సింగపూర్ ఏమన్నా ప్రపంచానికే చాలా అత్యున్నతమైన దాన్ని ఏమన్నా స్టాండర్డ్గా తీసుకున్నారా? ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా దీన్ని అభివృద్ధి చేస్తామనే ఒక ఆశావేద పేరు. కానీ దానికి కావాల్సిన ప్రణాళిక ఏంటి? భారతదేశంలో ప్రపంచ స్థాయి రాజధానులు ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో? ఈ ప్రశ్నలన్నీ చూసినప్పుడు అమరావతికి కావాల్సింది అక్కడ రైతులు, భూములు, జీవితము, ముందు ఒక కదలిక రావడం, ఇది చాలా ముఖ్యం. కానీ ఆ ప్రణాళిక, ఆ టైం ఫ్రేమ్ మటుకు లేదు. ఇందా నేను చూపించా కదా, 5 లక్షల కోట్ల విలువైన భూమి ఏందని నారాయణ గారు అంటే, మరి అందులో 1 లక్ష కోట్ల ఒక 5వ వంతు అమ్మితే కూడా అమరావతి కట్టేయచ్చు కదా. ఎందుకు జరగట్లేదు? అది చట్టబద్ధత రావడం అన్నది అది కేవలం చట్టానికి, రాజ్యాంగానికి సంబంధించిన అంశం అవుతుంది తప్ప రైతులకు భూమి ఎలా వస్తుంది? రైతులకు ఇవ్వాల్సిన కమర్షియల్ ప్లాట్స్ ఎప్పుడు ఇస్తున్నారు? టైం టేబుల్ ఈరోజు ఎవరు చెప్పారో? ఏం చెప్పట్లేదు. కాబట్టి చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. మూడవది, ఇప్పుడే అమ్మకూడదు అని చెప్పడం కూడా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే చట్టబద్ధత అయిపోయింది, ఇదిగో వచ్చేస్తాము, ఇంకా కొద్ది రోజుల మార్పు వస్తుంది, గేమ్ చేంజ్ అవుతుంది అని చెప్తే అది వేరే విషయం. అది కూడా చెప్పట్లేదు కదా. కాబట్టి మళ్ళీ వెంటనే మనము టైం పడుతుంది అంటే, ఈ టైం పడుతుందనే ప్రజలు 12 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. 12 ఇంకా పోనీ కేంద్రం ఏమన్నా చెప్పిందా? కేంద్రం కూడా చెప్పలేదు. మీరు పార్లమెంట్ డిబేట్ కూడా గమనించండి. కాంగ్రెస్ వాళ్ళు అందరూ బలపరిచారు, కానీ తెలంగాణ నుంచి మాట్లాడిన వాళ్ళు బలపరుస్తూనే నదీ జలాలు, ఈ సమస్యలు పరిష్కరించాలని మాట్లాడారు. 5 మండలాల విడుదల గురించి, 5 గ్రామాలు ఇవ్వాలి, మండలాలు తీసుకున్నా అన్నది కొంతమంది మాట్లాడారు. ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే మోదీ ప్రభుత్వం అనే చర్చ ఒకటి జరిగింది. కిషన్ రెడ్డి కూడా దాడి చేస్తారండి. ఎవరండి బాధ్యత వహించాలి ఈ ఆలస్యానికి? ఇప్పుడు విజయానికి తండ్రులు ఎక్కువ మంది, ఓటమి అనాథ అన్నట్టుగా ఇప్పుడు అందరూ క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు? లేకుండా విరుగుడేంటి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ జరిగిన ఘనత, అది వచ్చింది మంచిది ఊపు, అదొక్కటే చెప్పుకుంటూ ప్రణాళిక, టైం బౌండ్ ప్రణాళిక ఏంటి అన్నది చాలా స్పష్టంగా చెప్పాలి. ఇంకోటి ఏమో హైదరాబాద్తో యాంత్రికంగా అదేదో వినడానికి బాగుంటుంది, కానీ పోస్ట్ ట్రూత్ అని ప్రపంచంలో ఇప్పుడు ఒకటి నడుస్తుంది వర్మ. ఇది మన వీక్షకుల కోసం చెప్పాలి. పోస్ట్ ట్రూత్ ఇప్పుడు అంటే సత్యానంతర విధానం అని. దీంట్లో ఏంటంటే పరస్పర సంబంధం లేని విషయాలను చెప్తుంటాం. ఉదాహరణకు మోదీ గారు చాలా ఆలస్యంగా పార్లమెంట్లో ఇరాన్ యుద్ధం మీద ప్రకటన చేశారు. చాలా ఆలస్యంగా. ఆయన ఇరాన్ యుద్ధం మీద ప్రకటన చేసినప్పుడు ఇజ్రాయెల్ గురించి చెప్పలేదు, గాజా గురించి చెప్పలేదు, ఇవేం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? కోవిడ్ గురించి చెప్పాడు. అసలు కోవిడ్కు ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి ఏమిటి సంబంధం? మీరు ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళారు? మీరు ఇదెందుకు చేయలేదు? ఇవి కదా ప్రశ్నలు ఇక్కడ.
ఇక్కడ సైబరాబాద్ నెరేటివ్ పదే 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 సైబరాబాద్ నెరేటివ్ చంద్రబాబు గారి జీవిత చరిత్ర లేదా ఆయన యొక్క ఘనతలు అవి రాసినప్పుడు తప్పకుండా సైబరాబాద్ డెవలప్ చేశారు అని చెప్పొచ్చు. అందులో కూడా వేరే వాళ్ళకు ఉంటాయి. కానీ అమరావతి స్టోరీ ఇక్కడ కావాల్సింది. సైబరాబాద్ స్టోరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమరావతి స్టోరీ. సో అమరావతి చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఇంకా గతంలో చెప్పినా కూడా ఇప్పుడు కుదిరేటటువంటి పరిస్థితి కూడా ఏమీ ఉండదు. పోనీ ఎవరన్నా రియల్టర్లు, నిన్న కూడా మన ఛానల్లో కూడా చర్చ జరుగుతుంది, స్థలాల అమ్మకాలు ఇళ్ళ అమ్మకాలు కూడా తగ్గిపోతున్నాయి అనేక కారణాల వల్ల ప్రపంచంలో, అమెరికాలతో సహా. అటువంటి అప్పుడు ఎలా చేస్తారు సస్టైనింగ్? ఈ ప్రశ్నలు ఉన్నాయి. కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇది మాట్లాడలే. వైసీపీ వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు మావి గన్ అన్నారు. మావి గన్ను ఖండించడానికి చాలామంది చాలా మాట్లాడుతున్నారు. కానీ మావి గన్ మేమేం మచిలీపట్నానికి ఏం వ్యతిరేకం కాదని కూడా చెప్పొచ్చు, దానికి ఏం పెద్ద సమస్య కాదు. కానీ మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు మరి వైసీపీ వాళ్ళు? మావి గన్ అప్పుడు లేదా? అప్పుడు మచిలీపట్నం ఉంది కదా, అప్పుడు కూడా విజయవాడ ఉంది కదా. అంటే జగన్ చెప్పిన మావి గన్ కూడా సైబరాబాద్తో పోల్చలేం. ఎందుకంటే అది మీరు విజయవాడ బేస్డ్ లేదా గుంటూరు బేస్డ్ ఎక్స్టెన్షన్ కాదు, అవి మళ్ళీ వేరే కట్టాలని. కాబట్టి ఇప్పుడు మావిగన్ మీద అటాక్ చేయడం వల్ల అమరావతికి వచ్చే ఉపయోగమేం లేదు. అమరావతికి కావాల్సిన ప్రణాళిక ఏంటి అనేది చాలా ముఖ్యం. అది మటుకు జరగలేదు. మీరు కూడా మనం 3 రోజుల నుంచి ఈ విషయాలే చర్చిస్తున్నాం. అదనంగా ఒక్క క్లారిటీ వచ్చిందని నేను అడుగుతున్నాను. అమరావతిలో ఉన్న సగటు రైతుకు నాకు ఫలానా కారణం వల్ల మేలు జరుగుతుంది, ఫలానా చర్య ప్రభుత్వం నా కోసం ప్రకటించింది అని ఏమైనా కనిపిస్తుందా? అన్ని జనరల్ స్టేట్మెంట్స్. ఇంకో విధంగా ఈరోజు చంద్రబాబు చెప్పింది అయితే 2028కి పూర్తి చేసి ప్రధానమంత్రిని పిలిచి 3వసారి ప్రారంభోత్సవం చేయిస్తారంట. అంటే 2వసారి ప్రారంభోత్సవమే ఒక అరుదు అనుకుంటే 3వసారి ఆయనతో ప్రారంభోత్సవం దేనికి చేయిస్తారు? అప్పటికి రైతులకు ప్లాట్లు వచ్చి వాళ్ళందరూ కమర్షియల్ ప్లాట్లలో ఏర్పాటు చేసుకొని ఉంటారు అని మీరు చెప్పగలుగుతారా? రోడ్లు పూర్తి చేస్తారు, ఏం చేస్తారు? సో టైం ప్లాన్ కావాలి చాలా ముఖ్యంగా. నారాయణ గారు కూడా ఈ 5 లక్షల కోట్ల విలువైన భూమి అన్నప్పుడు ఇందులో 1 లక్ష కోట్లు ఎందుకు రియలైజ్ చేసుకోవట్లేదు? 5 లక్షల కోట్లు ఎప్పటికి? 5 లక్షల కోట్లు ఎప్పటికి? ఇది కీలక ప్రశ్న.